కోడలా అత్తమ్మ కోడలా మొఖాల నొప్పులు బాగా అయితేనే అందరు ఆపరేషన్ చేసుకుంటే మంచిగా అయిద్దంటాను చేసుకోనా అవునత్తమ్మ ఆపరేషన్ చేయించుకుంటే కొంతమందికి సక్సెస్ అవుతుంది కొంతమందికి ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే మాత్రం మీరు ఆయనతో నడవలేకుండా అవుతుంది మొన్న వరంగల్ అత్తమ్మ చేయించుకున్నదట కోడలా ఆమెకు మంచి అయిందట నన్ను కూడా చేయించుకో అంటుంది అత్తమ్మ ఆమెకంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నది కాబట్టి సక్సెస్ అయింది ఇప్పుడు మీకు థర్డ్ స్టేజ్ కదా ఇప్పుడు ఫెయిల్ అవుతుందో సక్సెస్ అయితే తెలియదు కదా కావ్య ఇంకా రాలేదు కార్తీక్ ఎందుకు ఫోన్ చేస్తాడు హలో కార్తీక్ కావ్య ఎక్కడా ఇక్కడ బస్ స్టాండ్లో నువ్వు ఇంకా రాలేదేంటి ఓకే కార్తీక్ నేను ఈరోజు కాలేజ్కి రావట్లేదు నువ్వు వెళ్ళు కాలేజ్ రావట్లేదా నేను సాయంత్రం మాట్లాడుకున్నప్పుడు వస్తానే అయిపోయినావు కదా ఈ గ్యాప్లో ఏమైంది నాకు ఫీవర్ వచ్చింది కార్తీక్ అందుకనే రెస్ట్ తీసుకున్నాను నువ్వైతే వెళ్ళు జ్వరం వచ్చిందా ఊకో పొద్దున బాగానే ఉన్నావు సాయంత్రం బాగానే మాట్లాడినావు నైట్ చాటింగ్ బాగానే చేసినావు పొద్దున కల్లా జ్వరం వచ్చిందంటే నమ్మాలా అబ్బా కార్తీక్ చెప్తే అర్థం చేసుకో ఇది మా గర్ల్స్ ప్రాబ్లం నేను రావట్లేదు నువ్వు వెళ్ళు అవునా ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది సరే మరి జాగ్రత్త అబ్బా జాగ్రత్త అని అంటాను నాకు ఏదో అయినట్టు ఇది మాకు అలవాటైతే వెళ్ళు నువ్వు సర్లే తిని మంచిగా రెస్ట్ తీసుకో నేనైతే కాలేజ్ నుంచి వచ్చినాక కాల్ చేస్తా అబ్బా ఇక మాకు తినాలని తెలియదు ఇక తమరు వచ్చి తినిపిస్తే తిందాం అనుకుంటున్నా ఈ టైంలో కూడా జోకులా సర్లే నేను కాలేజ్కి వెళ్తున్నా మరి బాయ్ సరే మరి బాయ్ ఏమైంది కార్తీక్ ఈరోజు కాలేజీ తొందరనే వచ్చినావు అట్లేం లేదు వదినా ఇవాళ నాకు కొంచెం హెడేక్ ఉన్నది అందుకే మధ్యాహ్నం వచ్చేసిన కాలేజ్ నుంచి అయ్యో అవునా కార్తీక్ లంచ్ చేసినావు మరి చాయ్ పెట్టుకొని రానా అక్కనే క్యాంటీన్లో నేను వచ్చినా వదినా నువ్వైతే చాయ్ పెట్టు ఓకే కార్తీక్ ఇప్పుడు తలకాయ ఎందుకు వస్తుందిరా రాత్రి తెలియకుండా ఏమన్నా బీర్లు తాగినావా నీ తలకాయ నొత్తుందంటే ఇక నేను బిల్లు తాగినట్టేనా నేను తాగే ఒకటండి బిల్లకు నాకు హ్యాంగ్ ఓవర్ తలకాయ నొప్పులు కూడా ఇంకా నీ గురించి నాకు తెలియదారా నువ్వు ఒక్కడి తాగినా తలకాయ నొత్తుందంట నిజం చెప్పు లేదమ్మా తాగితే తాగినా అని చెప్తా కదమ్మా మార్నింగ్ నుంచి వెళ్ళి హెల్త్ బాగాలే అన్నది ఎట్లున్నదో కొనేద్దాం హలో కార్తీక్ హలో కావ్య హౌ ఆర్ యూ బాగానే ఉన్నా చెప్పు ఏం చేస్తాను ఏంలే ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చినా నువ్వు ఎట్లున్నా అని చెప్పేసి కాల్ చేసిన ప్రేమలు బాగానే పొంగిపోతాయి నాకేదో అయినట్టు ఫోన్లు చేస్తానరా సరే కానీ ఏమో తింటాను ఏంటిది అది ఏం లేదు మా చెట్టు జామకాయ తెంపుకొని తింటానా అచ్చా ఓకే కానీ మరి రేపన్నా కాలేజ్కి వస్తావా రేపు రెస్టే తీసుకుంటావా ఇగో ఎక్కువ చేయకు కాలేజ్ నుంచి వచ్చినా అని చెప్పినావు కదా తిన్నావా మరి ఆ క్యాంటీన్లో నేను వచ్చినా కానీ నీ మొబైల్ వివో కదా అవును ఆ వివో ఫోన్లా సెల్ఫీలు మస్తు వస్తాయంట కదా ఏది ఒక ఫోటో దిగి పంపి నాకు ఇగో ఇట్లాంటి కథలు పడితేనే నాకు కాలుతుంది డైరెక్ట్ గా ఫోటో పంపమంటే పంపిస్తా కదా ఫోన్ అది ఇది అని మాట్లాడతావు ఏదో డైరెక్ట్ అడిగితే నువ్వు ఏమంటావు అని చెప్పేసి ఇట్లా రివర్స్ అడిగిన సరే వాట్సాప్ కి రా పంపిస్తా పంపిన చూడు ఓకే కానీ వైట్ డ్రెస్ వేసినావు కదా ఫేస్ మొత్తం విడుచుకోపోయింది నేనున్న సిచ్యువేషన్ లో ఇట్లా కాకపోతే ఇంకెట్లుంటుంది చెప్పు నీ ముఖం సర్లే ఏదేమైనా ఇవాళ కానీ దర్శనం అయిపోయింది హ్యాపీ సర్లే మా అన్న వచ్చే టైం అయింది మరి తర్వాత చేస్తా బాయ్ ఓకే బాయ్ హాయ్ కావ్య ఎలా ఉన్నావు మళ్ళీ ఎట్లున్నావని అడుగుతావేంది నాకేమైనా రోగం వచ్చిందా అని బానే ఉన్నా హలో ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నావు కూల్ కూల్ నేనేదో నార్మల్గా అడిగినా అమ్మా నేను ఎవరు వేసుకుంటారో కానీ మొక్కాలి వాళ్ళకైతే హలో ఇక్కడ కావ్య నన్ను వేసుకోవాలంటే ఎవరికో బిభత్సంగా రాసి ఉండాలి సర్లే ఇప్పుడు రాసి పెట్టిన గురించి డిస్కషన్ ఎందుకు కానీ వచ్చి బండికి కాలేజ్లో డ్రాప్ చేస్తా అవును కార్తీక్ నాకు డౌట్ నేను అన్ని ధైర్యంగా నీతో షేర్ చేసుకుంటానా కదా అసలు ఏమంటారు దీన్ని ఏమంటారా నన్ను అడిగితే నేనేం చెప్పాలి నార్మల్గా ఫ్రెండ్స్ కాబట్టి అన్ని షేర్ చేసుకుంటున్నావు నాతోనే అంతే ఫ్రెండ్షిప్ కదా అన్న లిమిట్స్ ఏం క్రాస్ చేస్తలేం కదా నేను నా గురించి నువ్వేం తప్పుగా అనుకుంటలేవు కదా బా కావ్య నువ్వు నీ లిమిట్స్ లోనే ఉన్నావు నువ్వు దీనికే ఇట్లా అయితే మా ఫ్రెండ్స్ చేసే కథలు ఇంకేమంటావు అదే మరి రోజు నీ బైక్ మీద వస్తున్నా కదా నా గురించి ఏం తప్పుగా అనుకుంటలేవు కదా అయినా నేను ఎందుకు తప్పు అనుకుంటా నా కాలేజ్కి వెళ్ళే రూట్లోనే కదా నీ కాలేజ్ కూడా పైగా ఒకటే ఊరు వాళ్ళం అయినా ఇంకా 2-3 మంత్స్ అయితే నా బీటెకే అయిపోతుంది అప్పుడు నువ్వు తీసుకోమన్నావు నేను రాను అబ్బో సాల్తీ ఎక్స్ట్రాలు కాలేజ్కి వెళ్దాం ఏమండి దసరా అన్న బతుకమ్మ దగ్గరకు వస్తానే కదా షాపింగ్కి ఎప్పుడు తీసుకెళ్తారు? అబ్బా అన్న ఈసారి మాత్రం నేను షాపింగ్ పోనా అన్న ఈసారి మీరే వేసుకొని నేనే వేసుకుంటా నాకు 5,000-10,000 కొట్టు
అను కార్తీక్ అను, రేపు నీకు పెళ్ళైనాక మాకు చెల్లి వస్తుంది కదా, అప్పుడు ఇంతకన్నా ఎక్కువ షాపింగ్ చేస్తావు, అప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాం. అబ్బా వదిన ఇప్పొంచులు ఎందుకు అట్లా అంటానో వదిన, కానీ నాకు మాత్రం మా అన్నం తూపికుండదు. రేపు నీకు కూడా మ్యారేజ్ అయినాక నేను మా చెల్లె షాపింగ్ చేస్తా అంటే మీరిద్దరు అన్నదమ్ములు షాపింగ్ మాల్ ఉండకపోతే ఏం చేస్తారో చూస్తా. అప్పుడు ఎట్లనే తిప్పల్లా పోవదిన, ప్రస్తుతానికి కదా ఇంట్లో ప్రశాంతంగా ఉండనియచ్చుగా. చెల్లె అన్నా చెల్లె చిన్న బతుకమ్మ మొత్తం కానీ నీకు లంగా అంటే ఇష్టం కదా, అందుకే హాఫ్ సారీ పట్టుకొచ్చి నీకోసం. ఎందుకన్నా మళ్ళీ హాఫ్ సారీ తీసుకొచ్చినావు? మొన్న సంక్రాంతికి తీసుకొచ్చింది కదా, అది వేసుకునేదాన్ని కదా. చెల్లె పండుగకు నీ ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త డ్రెస్లు వేసుకుంటానే నువ్వు అదే డ్రెస్ చేసుకుంటావా అని నీకోసం కదా అందుకే డ్రెస్ తెచ్చింది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. నీకన్నా డబ్బులు ఎక్కువ నన్ను చెల్లె, మనం ఎందుకు తక్కువ కావాలి, ఇదిగో తీసుకో. వావ్ అన్నా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్. అంతే లేరా కొడుక, నీ చెల్లెకే తీసుకొచ్చినావు కదా, నాకు తెలియదు కదా నువ్వు. ఎందుకే అట్లా అంటావు, నీ కూడా తీసుకొచ్చిన సారీ. ఒక్క నిమిషం. వదినా కార్తీక్, వదినా మీరును అన్న షాపింగ్ ఏ టైం వరకు వస్తా అన్నారు? మీ అన్న మధ్యాహ్నం వరకు వస్తా అన్నాడు కార్తీక్, మేము కూడా మధ్యాహ్నం వస్తాం షాపింగ్ కి. సరే వదినా, నా ఫ్రెండ్ కాదు వస్తాడు, వాడు నేను కలిసి నా షాపింగ్ చేసుకుంటాం, ఈ లోపల నాది అయిపోతుంది కదా. మరి అన్నీ ఏమన్నా డబ్బులు ఇచ్చిండా? ఇచ్చిండు కార్తీక్, 10,000 ఇచ్చిండు. నీకు సరిపోతాయా 10,000? సరే వదినా, ఆ 10K ఇవ్వవా, నేను పోయి షాపింగ్ చేసుకుంటే. ఓకే కార్తీక్, నీ షాపింగ్ అయిపోయాక మధ్యాహ్నం మా షాపింగ్ కి రా. మరి లేదు వదినా, నా షాపింగ్ నేను చేసుకుంటా, మీ షాపింగ్ మొత్తం అయిపోయే టైంకి నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను వస్తాను. కావ్య ఏంది పొద్దున్న సెలవు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం చేస్తుందో. హలో హలో కావ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు కార్తీక్, నువ్వేం చేస్తున్నావు? సరే వదినే, మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి, షాపింగ్ మాల్ వెళ్దాం. సరే కార్తీక్. అదిగో మీ వదినతో ఏదో షాపింగ్ మాల్ అని అంటాను, ఎటు పోతాను? ఏంలే, మళ్ళీ రేపు బతుకమ్మ, మళ్ళీ దసరా కూడా వస్తుంది కదా, షాపింగ్ ఏమని చెప్పేసి అన్న డబ్బులు ఇచ్చిండు, షాపింగ్కి వెళ్తున్నా. అవునా, ఓకే ఓకే, ఎంజాయ్. ఎన్ని డ్రెస్సులు తీసుకుంటాను మరి? ఒక 3 డ్రెస్సులు తీసుకుంటే రేపు బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, దసరాకి సెట్ అయిపోతాయి. సరే. అవును, మరి నీ పండగ షాపింగ్ అయిపోయిందా? మరి డ్రెస్సులు తీసుకున్నావా? నాకు షాపింగ్ అవేం లేదు, కానీ మా అన్ననే నిన్న హాఫ్ సారీ తీసుకొచ్చింది నాకు. హాఫ్ సారీనా? అంటే నువ్వు రేపు చిన్న బతుకమ్మ ఒక హాఫ్ సారీ కట్టుకుంటావా? అవును, నేను ప్రతి సంవత్సరం చిన్న బతుకమ్మకి హాఫ్ సారీ కట్టుకుంటా. సరే కానీ ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్తున్నా కదా, వాట్సాప్లో ఆన్లైన్ ఉండు, నేను అక్కడ పోయినాక షర్ట్స్ పంపిస్తా, నువ్వే సెలెక్ట్ చేయదు బాగున్నదా. ఏది బాగుందో అని చెప్పి నన్ను అడగడం ఎందుకు? నీకు నచ్చింది నువ్వు తీసుకో. నచ్చినవి తీసుకుంటా, నీకైతే పంపిస్తా కదా, సెలెక్ట్ చేయండి నీకు నచ్చినాయి. నీకేంటి బాబు, నువ్వు డార్క్ షర్ట్ వేసుకున్నా లైట్ షర్ట్స్ వేసుకున్నా బాగానే ఉంటావు. అవునా? నువ్వు ఏదేదో వెట్కారంగానే అన్నట్టున్నది. వెటకరమని కాదు, నువ్వు ఏ షర్ట్ వేసుకున్నా నీ హైట్ పర్సనాలిటీకి హీరో లెక్క ఉంటావు. సర్లే, ఏం చేస్తాం, ఈ హీరో పక్కకి ఏ హీరోయిన్ లేకుండా అయిపోయింది. ఎందుకంత తొందరపడతానో, మీ హీరోయిన్ వచ్చే టైంలో వస్తుంది. సర్లే, నేను వెళ్తున్నా, మరి అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తా, ఆన్లైన్లోనే ఉండు. రండి, అక్కడ ఫస్ట్ బతుకమ్మ ఆడే టైం అయింది. ఏందే కొడలా, ఫస్ట్ బతుకమ్మ అంటాను, ఇలా ఆడేదాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. తెలుసత్తమ్మ, ఈ రోజు ఆడేదాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, లాస్ట్ రోజు ఆడేదాన్ని సద్దుల బతుకమ్మ అంటారు. అయినా ఈ మధ్యలో ఆడే రోజులు ఏమని అంటారు అత్తమ్మ? కొడలా, 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు ఎండ ముద్దల బతుకమ్మ, ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ. సరే అత్తమ్మ, చాలా బాగా చెప్పిర్రు, లేట్ అవుతుంది, వెళ్దాం రండి. అమ్మ, అన్న బండి ఇక్కడే ఉంది, అన్న ఎటు పోయిండే మరి? ఇంటికాడ లేడు. ఇలా పండగ కదా బిడ్డ, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినట్టు వాళ్ళతో వెళ్ళినట్టు. అవునా అమ్మ, ఇప్పుడు అన్న ఉంటే అక్కడ టెంపుల్లో దింపేసి వచ్చాడు, ఇప్పుడు ఎంత దూరం నడుచుకుంటూ పోవాలా? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయరా బిడ్డ, అన్న వచ్చినాక అన్నతో వెళ్తూ. ఎక్కడమ్మా, ఆడ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రా అని చెప్పి సావ కొడతాను. అదే బిడ్డ, వెళ్తున్నప్పుడే పోయి తొందరగా పోయి ఆడుకొని రాపో. సరే అమ్మా, ఇక నేనే నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళిపోతా, బాయ్. కార్తీక్. హలో కావ్య, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తారో తెలియదా? పిల్లగా మళ్ళీ కొత్తగా అడుగుతాను, బతుకమ్మ పట్టుకుని టెంపుల్కి పోతానా. అవునా? మరి ఏంది ఇంతసేపు అయినా ఇంత కుక్క ఫోటో కూడా చేయడం ఎట్లే? అసలు హాఫ్ సారీ కట్టుకున్నావా? నీకు ఆల్రెడీ చెప్పినా కదా, మా అన్నయ్య హాఫ్ సారీ తెచ్చిందని చెప్పి, అదే కట్టుకున్నా. నేను చెప్పాలన్నా కావ్య, నువ్వు హాఫ్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఒకసారి కలవచ్చు కదా. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏమున్నది? ఎప్పటిలెక్కనే ఉన్నా, అయినా కలవడం కుదరదు, నేను బతుకమ్మ పట్టుకుని పోతాను ఆల్రెడీ.
సరే మరి అయితే నేను టెంపుల్కి వస్తా మన టెంపుల్ దగ్గర కలుస్తావా? హలో, ఆ టెంపుల్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. మనం కలిసింది ఎవరైనా చూసింది అనుకో నా పని అవుట్ ఇక. సర్లే, ఒక పని చేస్తా మరి, టెంపుల్కి అయితే వస్తా కానీ నేనైతే కలవా, దూరంకి వెళ్ళి చూసేసి వెళ్ళిపోతా. ఇగో నువ్వు వచ్చుడు ఏమొద్దు కానీ బతుకమ్మ ఆడ పెట్టేసి 5 minutes బయటికి వస్తా, మాట్లాడి వెళ్ళిపోతా మరి. ఇట్లానో బాగుంది, నువ్వైతే తొందరగా రా, నేను అక్కడ పోయి వెయిట్ చేస్తా. సరే మరి, నేను టెంపుల్కి వెళ్తాను, ఆడ బతుకమ్మ పెట్టేసి వచ్చేస్తా. బాయ్. ఓకే బాయ్. చెప్పాలన్నా కావ్య, ఇన్ని రోజులు డ్రెస్సులలో వస్తే ఏర్పడలే కానీ హాఫ్ సారీలు ఎంత బాగున్నావు కావ్య. అబ్బచ్చా, ఇప్పుడు నిజం చెప్పు చాలు గాని. అరే నిజం చెప్తున్నా కావ్య, హాఫ్ సారీలు ఎంత బాగున్నాయి తెలుసా, నిండుగా ఒక తెలుగు అమ్మాయి లెక్కున్నావు. సర్లే కార్తీక్, థ్యాంక్ యూ. నీకు కూడా ఆ షర్ట్ బాగుంది. సెలక్షన్ ఎవరు మాది? నీది కదా, అట్లుంటుంది మరి నీ సెలక్షన్ అంటే. సర్లే, ఇక టైం అవుతుంది, చీకటి కూడా పడుతుంది, వెళ్ళి బతుకమ్మ ఆడతా. ఏంది కావ్య ఎప్పుడో చప్పుడే వెళ్తా అంటున్నావు, ఇంకొక ఫైన్ వచ్చుండు ప్లీజ్, నన్ను తనివి తీరా చూసుకొని. ఏంది కార్తీక్, ఏమైంది నీకు అంత కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు చూస్తున్నావు, రోజు మాట్లాడుతున్నావు కదా. రోజు చూసుడు వేరే, ఇవాళ హాఫ్ సారీలు చూసుడు వేరే కావ్య. నాకు మాత్రం వాళ్ళ మామూలు హైలైట్ తెలుసా. ఇక సాల్తీ కార్తీక్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడినావు. ఆ గుడి దగ్గరికి రా, నా లెక్క చాలా మంది హాఫ్ సారీ కట్టుకొని ఉంటారు. ఓ గ్యాస్లు కొడతాను పెద్ద. నేను ఇంత ఫీలే లోపల నుంచి అలా మాట్లాడుతా అంటే నీ గ్యాసులు కొట్టినట్టున్నదా? సర్లే కార్తీక్, నేను నమ్మిన చీకటి పడుతుంది, పోయి బతుకమ్మ ఆడాలి, నేను వెళ్తున్నా. సరే కానీ కావ్య, వెళ్ళే ముందు నీకు మళ్ళీ నిజం చెప్తున్నా, చాలా బాగున్నావు హాఫ్ సారీలో, నాది ఇష్టే తాగేటట్లు. బా, నువ్వు కూడా స్టార్ట్ చేసినావా పులిహోర కలుపుడు? పులిహోరనా? అయినా మీ అమ్మాయి నిజం చెప్తే ఎప్పుడు నమ్మిల్లని. అమ్మా చెల్లె బతుకమ్మ ఆడుకోవడం పోయిందా అక్కడికి? పోయింది బిడ్డ, నీ కొరకు చూసి చూసి పోయింది, నువ్వు ఎడిపోయినావు. సర్లే అమ్మా, నేను చెల్లె ఫోన్ చేస్తా, అచ్చరప్పుడే పోయి తీసుకొస్తా మరి. హలో అన్నా. చెల్లె ఎక్కడవే, టెంపుల్ కాడ పోయినావానే? ఇప్పుడే వచ్చినా అన్న టెంపుల్కి, టెంపుల్లోనే ఉన్నా. ఏమైందన్నా? సరేలే చెల్లె, నువ్వు అన్న టెంపుల్ కన్నా ఉండు, నేను ఒక 5 నిమిషాలు వస్తా టెంపుల్ కాడికి. సరే అన్నా. ఏమైంది, ఏమంటుండు మీ అన్న? నేను అనుకున్నదే అయింది, మా అన్న టెంపుల్ దగ్గరకు వస్తానంట, నేను వెళ్తున్నా. బాయ్. సర్లే, ఏం టెన్షన్ పడకు, నిమ్మలంగా టెంపుల్కి వెళ్ళు. బిడ్డ ఏం చేస్తానో ఒకసారి బయటికి రా. ఏందే అమ్మా? పిన్ని పొద్దున ఫోన్ చేసింది బిడ్డ, దసరా పండుగకు నేను రమ్మంటాంది. అబ్బా అమ్మ, మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఈసారి పండుగ మన ఇంటికానే వేసుకుంటా నేను. చెల్లె అట్లా అంటానే, బాబాయ్ పిల్లి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి రావాలి, వాళ్ళు ఏమనుకుంటారు పోకపోతే మళ్ళీ. అబ్బా అన్న, ప్రతి సంవత్సరం దసరాకి అక్కడికే వెళ్తున్నా, ఈసారి ఇక్కడనే చేసుకుంటా పండుగ. చిన్న చెల్లి హాస్టల్ నుంచి వచ్చిందటనే, అది అక్క నేనే కలవరిస్తుందట, దాంతో మీరు 4 రోజులు ఉండి రాపో. సరే అన్న, నేను ఆలోచించుకొని చెప్తా. ఆలోచించేది ఏం లేదు బిడ్డ, బట్టలని చదువుకపో, రేపు పొద్దున పోయి అన్న దింపేస్తాడు. సరే అమ్మా, బస్ స్టాండ్ కాడికి సురేష్ గారు వస్తాడు, 1 బై కలిసి వస్తా మరి. చెప్పే. కావ్య, ఇంట్లోన్నావా? ఇంట్లోనే ఉన్నానే. ఏమైంది, కాల్ చేసినావు? ఏం లేదు, అట్లా మేడం మీదకి వచ్చినా ఇవ్వలేరు అని చెప్పేసి కాల్ చేసిన. ఏం లేదు కానీ నువ్వేం చేస్తున్నావు? నథింగ్. కానీ నీ వాయిస్కి ఏమైనా అలా వస్తుంది? ఏం లేదు, ఈ దసరాకి బతుకమ్మకి మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నా. ఏంది, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అయినా ఇంత సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? లేదు, ప్రతి దసరా బతుకమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటిగానే వేసుకుంటా. మా చెల్లి కూడా వస్తుందంట హాస్టల్ నుంచి, రేపు మార్నింగ్ డ్రాప్ చేస్తాడంట మా అన్న. మరి ఏంది నాకు ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు? నువ్వు పండక్కి మన ఊర్లోనే ఉంటావు అనుకున్నా. నాకేం తెలుసు, మా అమ్మ ఇప్పుడే చెప్పింది, నాకు కూడా ఇప్పుడే తెలుసు. అవునా? సర్లే, ఇప్పుడు నువ్వు వెళ్తే ఎట్లా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 1 వీక్ వరకు కలవు, అదే ఇప్పుడే ఒకసారి కలవచ్చు కదా. ఇప్పుడు కలవడం అంటే కష్టమే కార్తీక్. అరే నువ్వు మళ్ళీ 1 వీక్ వరకు ఎలా కలవవు కదా, ఒక్క 10 minutes టైం చేసుకొని వచ్చి కలవచ్చు కదా. సరే మరి, ఇప్పుడు వచ్చే మా అన్న కూడా ఇంట్లో లేడు, ఒక 10 minutes మాట్లాడి ఇంటికి వచ్చేస్తా. సరే.